ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల పూర్తి వివరణ గురించి తెలుసుకుందాం. వీడియోని మొదలు పెట్టే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా ఓం నమ శివాయ, ఓం మహాలక్ష్మియే నమః, స్వామియే శరణమయ్యప్ప అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు, ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మీ కష్టాలు తొలగిపోవడానికి ఆ దేవుడికి ఇదే నివేదన. మరి స్నేహితులారా, వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూసేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే కుంభరాశి వారు పాటించవలసినటువంటి విధి విధానాలు, పరమేశ్వరుడి మరియు లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి ఆరాధన పరిహారాలు ఇవన్నీ కూడా మీకు స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేసి తప్పకుండా మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులను ఆస్వాదించండి. అలాగే ఒకసారి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను ప్రశాంతంగా ఆలకించండి. సాధారణంగా కుంభరాశి వారు శనిగ్రహ ప్రభావంతో క్రమశిక్షణగా ఉంటూ కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కుంభరాశి వారు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాల యొక్క ప్రత్యేక ఫలితాలు అనేవి కుంభరాశి వారి యొక్క సొంతం. వివాహం, ఉద్యోగం, విదేశీ యోగం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా నేను వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. అలాగే మొండితనాన్ని, అస్థిరమైన ఆలోచనను తగ్గించుకోవాలి. మరియు స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు కూడా గోవులకు ఆహారం పెట్టడం చాలా మంచిదని చెప్పి తెలుసుకోవాలి. అలాగే పక్షులకు గింజలు వేయడం కూడా. ఇక కుంభరాశి యొక్క జాతక ఫలితాల వివరణ ఎలా ఉంటుంది? గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ సంతోషాన్ని హరించి వేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, అలాగే వారి యొక్క ముసుగులు తొలగిపోయేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, వారు మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులై ఉండవచ్చు. అయితే ఈ రాబోయే 24 గంటల్లో మీరు కొంచెం అశ్రద్ధ చూపించినా మీ జీవితంలోకి వచ్చేటటువంటి అదృష్టం అనేది చేజారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అసలు మీ శత్రువు యొక్క కుట్రలను ఛేదించి మీరు విజయం ఎలా సాధించాలి, అలాగే మీరు తెలుసుకోవాల్సినటువంటి పూజా పరిహారాల విషయం గురించి కూడా ఏకాంతంగా, ఏకాగ్రతగా వినండి. మీ తలరాతను మార్చేటటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో దాగి ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆలస్యం చేయకుండా ప్రతి మాటను కూడా ప్రశాంతంగా వినండి. ఇక మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం రాబోతుంది. మీ జీవితం ఏ దిశలో వెళ్లాలో నిర్ణయించేటటువంటి పోరాడుతున్నటువంటి పోరాటాలకు తగినటువంటి పరిష్కారం, మీ రహస్య శత్రువు యొక్క ఆట కట్టించేటటువంటి సమయం. రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితం చాలా అంటే చాలా దివ్యమైనటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి రోజులకు నిదర్శనం కాబోతుంది. అయితే మీరు నిర్లక్ష్యం చేస్తే అదృష్టం కూడా తలకిందులు కావచ్చు. మీ ఇంటి పునాదులు సైతం కదిలిపోతాయి. మీ కుటుంబ సభ్యులందరికీ నిద్ర కూడా కరువైపోతుంది. ఎన్నాళ్ళగానో మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కలలను చిన్నాభిన్నం చేస్తున్నటువంటి కొంతమంది శత్రువులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారు ఒక భయంకరమైనటువంటి కుట్రలను సైతం పన్నారు. అది ఏమిటి? మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు పడుతున్నారు, ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు. అయితే ఈ రోజు నేను మీకు చెప్పబోయేటటువంటి ఒక నిజం సామాన్యమైనటువంటి జ్యోతిష ఫలితం కానే కాదు. ఇది చాలా చాలా భయంకరమైనది, దైవ ఆశీస్సులతో కూడినటువంటి పరమ సత్యం. దీన్ని వింటే మీ ఒళ్ళు గగురుపరుస్తుంది, మీ కళ్ళు చెమర్చుతాయి, మీలో తెలియనటువంటి ఒక చైతన్యం మొదలవుతుంది. మీ చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ మాటలు నేరుగా గ్రహ నక్షత్రాల గమనం, అలాగే దైవ సంకేతాలతో ముడిపడి ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో మీ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీ జీవితంపై ఎక్కువగా ఉండబోతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ బంధాలు, మీ కష్టం, మీ సంతోషంపై ముఖ్యంగా ప్రభావితం చూపబోతున్నాయి. చూడండి, చాలా సార్లు పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి మనకు ముందే కొన్ని సంకేతాలు పంపిస్తుంటారు. మనసులో ఏదో తెలియనటువంటి అలజడి కలిగిస్తారు. కలల ద్వారా కొన్ని రకాలుగా హెచ్చరిస్తారు. కానీ మనిషి తన పనుల్లో మునిగిపోయి వాటిని పట్టించుకోడు. రేపంతా బాగుంటుందిలే అని సరిపెట్టుకుంటాడు. కానీ ఎప్పుడైతే విపత్తు ముంచుకొస్తుందో, ఇంట్లో గొడవలు పెరుగుతూ ఉంటాయో, వ్యాపారాలు సక్రమంగా సాగకుండా ఉంటాయో, ఆరోగ్యంలో ఏదో తేడా కొడుతుందో, అప్పుడు చేతులు జోడించి ఆ మహాశక్తిని, పరమేశ్వరుణ్ణి
వేడుకుంటారు. కానీ ఈసారి జరగబోయేది కొంచెం మిమ్మల్ని హెచ్చరికంగా మార్చేటటువంటి పరిస్థితి. చెప్పాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఎన్నాళ్లుగానో మీ ఇంట్లోనే ఉంటూ మీ శక్తిని పీల్చుకుంటున్నటువంటి కొంతమంది శత్రువులు కూడా మేల్కొంటారు. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చేటటువంటి దైవానుగ్రహం అనేది గొప్పగా ప్రసరిస్తుంది. అది నిజాన్ని బయట పెడుతుంది. మీరు ఇంతవరకు భరించింది చాలు. మీ సొంత మనుషుల నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులు చేసినటువంటి మోసం, మీ వెనక వారు పన్నినటువంటి కుట్రలన్నీ కూడా ఇప్పుడు బయటపడే సమయం వచ్చేసింది. మీ ముందు నవ్వుతూ కనిపిస్తున్నారు. అలాగే లోపల మీ వినాశనాన్ని కోరుకునేవారు, మీ సంతోషాన్ని చూసి కుళ్ళుకునేవారు అందరి ముసుగులు కూడా రాబోయే 24 గంటలు తొలగిపోతాయి. ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా దాక్కోలేరు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తునైన మీరు గమనిస్తారు. మీ అభివృద్ధిని బాటలు పడతాయి. చీకటి తొలగి వెలుగు వస్తుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పాత అడ్డంకులు తొలగిపోతాయి. కానీ మీరు సంకేతాలను తప్పకుండా గుర్తించాలి. గుర్తించకపోతే మీరు దేన్నైతే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నారో దాన్నే మీరు ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి ప్రతి మంచి పని కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదమైతే ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఏ విషయంలో కూడా పెద్దగా భయపడనవసరం లేదు. పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న శ్రమకు, కష్టాలకు, మీ శత్రువుల కుట్రలకు ముగింపు పడేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాబోయే 24 గంటల్లో వచ్చేటటువంటి మార్పులు మీ ఓపికకు అసలైనటువంటి పరీక్షగా మారిపోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ యొక్క శత్రువుల ఆఖరి ఆట ముగిసిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయం చాలా శక్తివంతమైనటువంటి సమయం. అయితే ఈ గ్రహాల చక్రం అనేది చాలా వేగంగా తిరుగుతుందన్నమాట. ప్రతి తిథి రోజున గ్రహాల గమనం మీకు అనుకూలకంగా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి శత్రువులను వారు అల్లినటువంటి వలలో వారే చిక్కుకునేలా చేస్తుంది. ప్రస్తుతం శత్రువుల కుట్రలు పరాకాష్ఠకు చేరుకోబోతున్నాయి. వారు మిమ్మల్ని కిందకు పడేయాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ పడేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టాలని చెప్పి చూస్తున్నారు. మీ మనసులో ఆందోళన నింపి రాత్రులు నిద్ర లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రత్యేక రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి, శత్రువుల కాలం చెల్లిపోయిందని. అయితే దైవానుగ్రహం ఎవరిపై ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో వారికి ఏ తంత్ర మంత్రాలు, ఏ దృష్టి దోషాలు, ఏ కుట్రలు ఏమీ కూడా చేయలేవు. కాబట్టి పరమేశ్వరుడు, లక్ష్మీమాత మరియు అయ్యప్ప స్వామి యొక్క కృప మీకు ఒక రక్షా కవచంలా మారింది. కుంభరాశి వారు చేసినటువంటి శ్రమ ఏది కూడా వృధాగా అయితే పోనే పోదు. ఎందుకంటే కుంభరాశి వారి యొక్క శ్రమను గుర్తించినటువంటి ఆ దైవం మీకు మంచి అవకాశాలను ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం మీ వెంటే వస్తుంది. మరి దీనికి కారణం మీరు కాదు, ఆ పరమేశ్వరుడు, ఆ లక్ష్మీమాత. నిర్దోషులు రక్షింపబడతారు, దోషులు నేరుగా దొరికిపోతారు. ఇక ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు దాక్కోలేరు. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత ఈ పుణ్యకాలంలో మీకు ఈ కొన్ని మార్పులు అయితే కలుగుతాయి. అవి మీ అభివృద్ధికి కొత్త దారులు తెరిచేలా ఉంటాయి. ప్రతి చోట వెలుగు నిండుతుంది. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులన్నీ కూడా మరలా మొదలవుతాయి. కానీ ఒకవేళ మీరు గనుక ఈ సంకేతాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు ఎన్నాళ్లుగానో దేనికైతే భయపడుతున్నారో అదే మీ ముందు నిలబడి ఉంటుంది. మీ కలలను చిన్నాభిన్నం చేసి మీ కుటుంబాన్ని ఇబ్బందులు గురిచేస్తుంది. ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే మీరు చాలా కాలంగా కొన్ని రకాల సమస్యలను భరిస్తున్నారు. మీ ఇంట్లో కొంతమంది నిర్లక్ష్యం, మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు చేసే మోసాలు, మీ వెనుక వారు ఆడినటువంటి నాటకాన్ని మీకు తెలుసు. మీ ముందు నవ్వుతూ కనిపిస్తూ లోపల మీ వినాశనాన్ని కోరుకున్న వారు, మీ ప్రతి విజయాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న వారు, వీరందరి ముసుగులు కూడా ఈ ప్రత్యేక ఘడియలో తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఆ దైవం అందిస్తాడు. ఏదో ఒక సంఘటన జరగడం లేదా అకస్మాత్తుగా ఎవరో ఒకరు మాట్లాడిన మాటలు లేదా ఒక కళ ద్వారా మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఎవరు మీ క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరు మీ వెనుక కుట్రలు పన్నుతున్నారు అనేది. మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చెడు ఉద్దేశాలతో పథకాలు వేస్తున్నటువంటి ఆ శత్రువులకు ఈ సమయంలో చివరి రోజులుగా అంటే ఆఖరి తీర్పు పరమేశ్వరుడు ఇవ్వబోతున్నాడు. వారు చేసిన ప్రతి అడుగు వారికే ఎదురు తిరగబోతుంది. వారు తమ సొంత వలలో వారే చిక్కుకుపోయి బయటకు వచ్చే దారి దొరకక అల్లాడిపోతారు. భగవంతుడు కొంచెం ఆలస్యం చేయవచ్చేమో కానీ ఎప్పటికీ కూడా అన్యాయాన్ని మాత్రం సహించడు. భగవంతుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు. శత్రువులు తన తప్పులను తగినటువంటి శిక్షను అనుభవించి తీరాల్సిందే. కానీ ఈ సమయంలో మీరు కూడా మీ శక్తిని కాపాడుకోవాలి. మనసును
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసరంగా కోపడడం కానీ, ఆవేశంలో ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ అసలు చేయకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశి వారి జీవితంలో మర్చిపోలేనటువంటి కొన్ని మార్పులైతే జరగబోతున్నాయి. ఎవరైతే ఈ కష్టకాలాన్ని ఓపికతో దైవ చింతనతో దాటుతారో వారి జీవితంలో ఊహించినటువంటి మార్పులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. బంధాలు కూడా బలపడతాయి. అలాగే మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ అదృష్టం ప్రకాశించే రోజులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ మధ్య కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా భారంగా ఉన్నట్లుగా మీరు గమనించి ఉంటారు. దానికి కారణం అంటే మీ మనసు ఆందోళన చెందడం, రాత్రిపూట తెలియనటువంటి ఒక భయం వేయడం, నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతూ తరచుగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు రావడం, బాగా మీకు అంటే ప్రతికూలమైనటువంటి శక్తులు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తాయి అని చెప్పడానికి ఇవి కొన్ని సంకేతాలైతే భయపడనవసరం లేదు. మీకు ఒక నిజం అనేది బయటపడుతుంది. ఆ క్షణం నుండి ఒక దివ్యమైనటువంటి శక్తి మీ చుట్టూ రక్షా కవచంలా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను దూరం చేసి మీకు ప్రశాంతతని ఇస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు తప్పకుండా లక్ష్మీమాత, అయ్యప్ప స్వామి మంత్రాలను స్మరించండి. మీరు ఏ శక్తిని నమ్ముతారో ఆ శక్తి ఈ తిథుల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తుంది. పరమేశ్వరుడు న్యాయం చేసే రోజున ఎంతటి దుష్టులైనా సరే భయంతో వణికిపోవాల్సిందే. వారు పారిపోవడానికి వారి దారి వారే వెతుక్కుంటారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల కంటే మీరు ఉన్నత స్థానానికి చేరుకునే సమయం ఇది. అలాగే వారి కుట్రల కూడా విఫలమవ్వడం చూసి మీరే నవ్వుతారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వారు తప్పకుండా మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. అయితే ఈ రోజు మీకు అందుతున్నటువంటి ఆ దివ్య ఆశీర్వచనం మీ భవిష్యత్తుకు ఒక సంకేతం. ఇకపై దేనికి భయపడనవసరం లేదు. తల దించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ పనిపై మీరు దృష్టి సారిస్తారు. నిజాయితీగా కష్టపడండి. దైవ తీర్పు అనేది మీకు అనుకూలకంగా మారుతుంది. మీకు కీడు తలబెట్టే వారికి ఆ కీడే తిరిగి వారికే తగులుతుంది. వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఎవరైతే ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారో వారికి కూడా భగవంతుడు రెట్టింపైనటువంటి మంచి ఫలితాలిస్తాడు. సత్య మార్గంలో నడిచే మీలాంటి వాళ్లకు ఈ యుద్ధంలో తప్పకుండా విజయం లభిస్తుంది. మిమ్మల్ని ఇక ఏ శక్తి ఆపలేదు. మీపై ఉన్న ప్రత్యేక దైవ కృప మీ శత్రువుల యొక్క ఆట కట్టించడానికి, వారి కుట్రలను నాశనం చేయడానికి ఆ పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా కుంభరాశి వారు ఎదుర్కొన్నటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఇప్పుడు మీరు తెలుసుకునే అష్టం ఏంటనేది, వారి నుండి మీ కుటుంబాన్ని మీరు ఎలా కాపాడుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మీరు తప్పకుండా ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినాలి. మీ భక్తి మీ మనసులోనే చాటుకోండి. మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ ఈ మాటలను వినండి. అలాగే మీకు ఎన్నో రకాలుగా అంటే గత కొంతకాలంగా మీ శత్రుల కుట్రలన్నీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు, అర్థం కాబోతున్నాయి. వారి పన్నాగాలన్నీ కూడా, వారి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఒక మనిషికి తన శక్తిని మించినటువంటి భారాన్ని దేవుడు ఎప్పుడు ఇవ్వడు. మీరు ఎదుర్కోబోయేటటువంటి ప్రతి సవాలు కూడా ఈ రోజుల్లో మీకు అనుకూలకంగా మంచి ఫలితానైతే ఆ లక్ష్మీనారాయణులు ఇస్తారు. అకస్మాత్తుగా ఎన్నో శుభవార్తలు వినవచ్చు. ఎన్నాళ్ళుగానే ఆగిపోయిన పనులు మరలా వేగంగా ముందుకు సాగినట్లు మీకు అనిపిస్తాయి. ఇక మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక అపరిచితుడు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ముఖ్యంగా రాబోయే 24 గంటలు ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగాలు, మీ దారిలో ఉన్న చీకటిని తొలగించేటటువంటి గొప్ప రోజులు. మీ మీద మీకు ప్రత్యేకమైనటువంటి నమ్మకం, ఓపిక ఏర్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఆ దైవానికి కృతజ్ఞత చెప్పుకోండి. ఎందుకంటే శత్రువుల ఆట ముగిసింది. ఇప్పుడు మీకు న్యాయం జరిగే సమయం. మీ విజయానికి ఎవరు ఆపలేరు. ముఖ్యంగా చెప్పాలంటే భయపడే ముందు ఆకాశంలో అలజడి మొదలవుతుంది. మనసులో తెలియనటువంటి ఆందోళన కలుగుతుంది. ఆ తర్వాతే పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోతాయి. గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆ మనశ్శాంతి లేనటువంటి స్థితి కేవలం సామాన్యమైనదైతే కానే కాదు. అది మీ అదృష్ట తలుపును వేగంగా తిరగరాయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సంకేతం. పాత తప్పులన్నీ తొలగించి కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. అదృష్టం మారుతున్నప్పుడు మొదట పాత లెక్కలన్నీ కూడా పూర్తవుతాయి. తర్వాతే కొత్త సుఖాలు, సంతోషాలు వాటి తలుపు తెరుచుకుంటాయి. మరి ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో జరిగే కొన్ని విషయాలు చాలా స్పష్టంగా మీకు కనిపిస్తాయి. మీ నిజమైనటువంటి శ్రేయోభిలాషులు ఎవరు మీ ముందు నటిస్తూ ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులు ఎవరు, మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్న వారు ఎవరు,
ఎవరు అనేది మీరు క్లియర్ గా తెలుసుకోగలుగుతారు. దేవుడు తన భక్తుడు ఎప్పుడు కూడా చీకట్లో ఉంచడు. ఈ రోజు నాకు కలుగుతున్నటువంటి దైవ సంకేతాల ప్రకారం మీ దారిలో ముళ్లు వేస్తున్నటువంటి మీ ప్రత్యర్థి బలహీన పడిపోతాడు. వారు అల్లిన కుట్రలు వలలో వారే చిక్కుకుపోతారు. ఇక బయటకు వచ్చే దారి కూడా వారికి దొరకకపోవచ్చు. మీపై పన్నిన ప్రతి కుట్ర వారికి ఎదురు తిరిగిపోతుంది. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సంక్షోభమే మీకు ఈ సమయం తర్వాత చాలా గొప్పగా అంటే మీకు ఒక వరంగా మారి మిమ్మల్ని మరింత బలోపేతం చేసేటటువంటి రోజులు. కుంభరాశి వారికి గడియలు సామాన్యమైనవైతే కానే కావు. మీ జీవితానికి సంబంధించిన అత్యంత తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఇక ఈ రాబోయే 24 గంటల తర్వాత గ్రహాల గమనాన్ని మీరు అర్థం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే మీరు ఊహించినటువంటి దెబ్బలు తగిలేటటువంటి ప్రమాదం కలుగుతుంది. మీ కలలు కూడా చిన్న భిన్నం అవుతాయి. అందుకే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. దైవనామాన్ని స్మరించండి. అయితే మీరు జీవితంలో అందరినీ నమ్మారు, ప్రేమను ఇచ్చారు, బంధాలను గౌరవించారు. కానీ మీకు దక్కింది మాత్రం ఏమిటి? వెన్నుపోటు, మోసాలు, ఇక కొందరి కుతంత్రాలు. మీ సంతోషాన్ని ఎవరో దిష్టి తగిలేలా చేశారు. మీ ఇంటి గొడవలకు, ఆర్థిక ఇబ్బందులకు, అనారోగ్యానికి మీ అదృష్టం బాగోలేకపోవడం కారణం కానే కాదు. మీ జీవితంలోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కుట్రలు. మరి ఆ వ్యక్తులు ఎవరనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వ్యాపారం ఎందుకు ఆగిపోతుంది? చేతికి అంది వచ్చిన డబ్బు ఎందుకు వెనక్కి వెళ్లిపోయింది? ఇంట్లో పిల్లలు పదే పదే అనారోగ్యం బారిన పడడం, రాత్రిపూట మీకు నిద్ర కరువవ్వడం, ఇవన్నీ ఏదో సాదాసీదాగా జరుగుతున్నవైతే కానే కావు. మీ జీవితంలోనే ఉంటూ మీకు అత్యంత ఆత్మీయుల్లా, శ్రేయభిలాషుల్లా నటిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆడుతున్న జగన్నాటకం ఇదే. కేవలం ఆ వ్యక్తులు మీ సర్వనాశనానికి కారణమవుతున్నారు. మీ ఎదుదలను చూసి వారు అసూయతో రగిలిపోతున్నారు. మీ ఆరోగ్యం పాడవడానికి కోరుకుంటున్నారు. మీరేమో చాలా అమాయకులు కాబట్టి మీ చుట్టూ ఇంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఎవరినైతే మీరు ప్రాణప్రదంగా నమ్ముతున్నారో, ఎవరికైతే మీ ఇంట్లో, మీ గుండెల్లో చోటిస్తున్నారో ఆ వ్యక్తులు ఎన్నో రకాలుగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకే మీ ప్రతి పని, మీ సంతోషం, మీ విజయం వరకు వెళ్లకుండా మధ్యలో వారు ఆగిపోయేలా చేస్తున్నారు. ఏదైనా మంచి పని అవుతుందిలే అనుకునే లోపు దాని గురించి ఏదో ఒక అశుభవార్త వినడానికి మీరు సిద్ధంగా ఉంటున్నారు. సంబంధం లేని విషయాల్లో కూడా ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అనారోగ్యం, ఇవన్నీ కూడా యాదృచ్ఛంగా జరగడం లేదు. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క నరదృష్టి ఫలితం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక ఆ వ్యక్తుల మొదటి అక్షరం వచ్చేసి బి, అలాగే వి. మీకు ముందు చాలా తీగా మాట్లాడతారు. మీ ప్రతి పనిలో కూడా ఎన్నో రకాల సలహాలు ఇస్తున్నట్లు, మీ మేలు కోరే వారిలాగా నటిస్తూ వారి మనసులో ఏదో ఒక విషయం పెట్టుకొని మీ అభివృద్ధిని, మీ ఇంటి సంతోషం మాది అన్నట్టు మిమ్మల్ని నమ్మిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా అయితే మీరు తప్పకుండా ఉండే తీరాలి. ఈ రోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ నిజాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని సరిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు మీరు జాగ్రత్త పడితే మీ జీవితం మరింత ఎక్కువగా కాపాడబడుతుంది. తద్వారా కేవలం పశ్చాత్తాపం కాకుండా మీరు రక్ష ఉండగలుగుతారు. ఇక కుంభరాశి వారు శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టం, సహనం వీరి లక్షణాలు. అయితే అస్థిరత, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు మీకు ఈ సమయంలో కూడా సమస్యను కలిగించవచ్చు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే దీనికి సంబంధించిన కొన్ని దేవతారాధన పరిహారాలు మీకు ఎంతో మంచి చేస్తాయి. మరియు కుంభరాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన గురించి, పరిహారాల గురించి ఇప్పుడు వెంటనే తెలుసుకుందాం. మరియు స్నేహితులారా, ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి ముంగిట బియ్య పిండితో ముగ్గు పెట్టండి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహానికి గంధం, కుంకుమతో అలంకరించి తామర పూలు లేదా ఎర్రటి గులాబీలు అర్పించండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పూజ వల్ల మీ ఇంట్లోని దరిద్రం తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అమ్మవారికి తెల్లని పదార్థాలంటే పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. మరియు ఈ రోజున సమీపంలోని శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో కూడిన పంచామృతాలతో అభిషేకం చేయించండి. శివుడికి మారేడు దళాలు సమర్పించడం వల్ల మీకున్న గ్రహ దోషాలు, ముఖ్యంగా శని ప్రభావం తగ్గుతుంది. అభిషేకం సమయంలో శివాష్టకం పఠించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీకున్న కష్టాలన్నీ ఆ గరళకంఠుడు హరిస్తాడు. మరియు స్నేహితులారా, ఈ రోజు కుంభరాశి వారు తమ మనోధైర్యాన్ని పెంచుకోవడానికి అయ్యప్ప స్వామి
స్వామిని ఆరాధించాలి. ఈ రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి పూజా గదిలో నెయ్యితో 8 ఒత్తుల దీపం వెలిగించండి. స్వామియే శరణమయ్యప్ప అంటూ 18 సార్లు శరణు ఘోష చెయ్యండి. పానకం లేదా వడపప్పు నైవేద్యంగా సమర్పించండి. దీనివల్ల శత్రువుల నుండి వచ్చే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. కుంభరాశి అధిపతి శని కాబట్టి ఈ రోజున నల్ల నువ్వుల నూనెను లేదా నల్లని వస్త్రాలను పేదలకి దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా అనాథ ఆశ్రమంలో పాలు లేదా పండ్లను పంచిపెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న ప్రతికూలత తగ్గి అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తడుతుంది. మరి స్నేహితులారా, మీ ఎదుదలను చూసి కుళ్ళుకునే వారి దృష్టి మీ మీద పడకుండా ఉండడానికి ఈ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ ఇంటికి మీకు దిష్టి తీసుకొని 4 వీధుల కుండలిలో పడేయండి. అలాగే ప్రధాన ద్వారాన్ని కలబంద లేదా దిష్టి బొమ్మను కట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా ఉంటుంది. ఈ రాబోయే 24 గంటలు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ మరియు స్వామియే శరణమయ్యప్ప అనే నామాలను మనసులో స్మరించుకోండి. మీ పని మీద మీరు ఏకాగ్రత ఉంచడానికి ఈ మంత్రాన్ని మీకు అపారమైన శక్తినిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.